హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, మీరు ఆశించిన విధంగా మీ వ్యక్తి మారే అవకాశం ఉందా? ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు. ఇది రొమాంటిక్ రిలేషన్షిప్. సో నా ఛానల్లో మీరు మ్యాక్సిమం లవ్ రీడింగ్స్ని మాత్రమే మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. అందరూ దానికే ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు అందుకని ఇది చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు మనము కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చూసాము గత 1 వీక్గా అనుకోవచ్చు. సో కొన్ని నెగిటివ్గా వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే మీ అందరికీ మనసులో డౌట్ ఉండొచ్చు, అసలు ఈ వ్యక్తి మారే అవకాశం ఉందా, మీరు కోరుకున్నట్లుగా ఈ వ్యక్తి మారుతారా అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. అలాగే నిన్న రీడింగ్కి ఒక ఆవిడ ఎవరో మెసేజ్లు పెడుతున్నారు, అంటే 8 to 12 months అయినా తర్వాత మాది లైఫ్ లాంగ్ ఉండదా. సో ఇలాంటి డౌట్స్ అనేది ఆవిడ పబ్లిక్ ఫోరంలో పెడుతున్నారు. అమ్మ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక డీటెయిల్స్ అనేవి ఇవ్వబడ్డాయి. టారో అనేది ఎప్పుడూ కూడా నీకు లైఫ్ లాంగ్ అనేది చెప్పదు. ఇది ఆస్ట్రాలజీ కాదు. టారో అనేది ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి మాత్రమే నీకు ప్రిడిక్షన్స్ ఇవ్వగలుగుతుంది. అది మీరు అర్థం చేసుకొని మీరు చూడాలి. సో డే టు డే లైఫ్ ఏం జరగబోతుంది, ఒక 3 to 8 months ఏం జరగబోతుంది, మ్యాక్సిమం 1 year ఏం జరగబోతుంది, ఆ విధంగా టారో అనేది మనకి గైడెన్స్ ఇస్తుంది. అంతేగాని నా లైఫ్ లాంగ్ జన్మలకి నెక్స్ట్ లైఫ్లో కూడా మేము కలిసి ఉంటామా ఇట్లాంటి వాటికి ఆన్సర్ అనేది మనము చెప్పడం కష్టం. సో కొంతమంది చెప్తారు, బట్ అవి జరిగే అవకాశము అంత గ్యారంటీ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో టారో అనేది ఎప్పుడు కూడా షార్ట్ టైం ప్రెడిక్షన్స్కి మాత్రమే ఉపయోగిస్తాము. అది యాక్యురేట్గా ఉంటుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అండ్ మీరు పబ్లిక్ ఫోరంలో మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టడం అనేది అంత మంచిది కాదు. సో అది గుర్తుపెట్టుకొని మీరు కామెంట్స్ అనేది పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, అలాగే వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మీ ఎనర్జీ టెంపరెన్స్, వారి యొక్క ఎనర్జీ ద డెవిల్. ఓకే, సో రెండు కూడా మంచి ఎనర్జీ అనేది చెప్పచ్చు. ఎందుకంటే లవ్ రిలేషన్స్లో రిలేటెడ్గా అయితే కనుక ఈ డెవిల్ అనేది కూడా మంచిది. అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. మీ వల్ల వాళ్ళకి కొన్ని ఎడిక్షన్స్ అనేవి అలవాటు అయి ఉండొచ్చు, లేదంటే మీరే ఒక ఎడిక్షన్ కావచ్చు వాళ్ళకి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక సో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, రాత్రింపగళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ప్లస్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది కూడా నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు. ఓకేనా? కొంతమందికి ఎలాగైనా సరే నేను పొందాలి అనే ఒక పట్టుదల, ఒక స్టబర్నెస్ అనేది కూడా కనబడతా ఉంది మీ పర్సన్లో. సో మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, చేపట్టాలి అనేది అయితే డిటర్మైన్డ్గా ఉన్నారు వాళ్ళు. సో ఇటుపక్క మీ ఎనర్జీ చూస్తే కనుక మీ ఎనర్జీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. మీరేంటంటే ఈ వ్యక్తిని మీ సోల్మేట్ అనుకుంటున్నారు, కొంతమంది ట్విన్ ఫ్లేమ్ అనుకుంటున్నారు. సో ఈ వ్యక్తి నా లైఫ్లోకి రావడం అనేది ఒక కోఇన్సిడెన్స్ కాదు, అది ఏంజల్స్, యూనివర్సు వాళ్ళని నా లైఫ్లోకి పంపించారు అని మీరు దృఢంగా నమ్ముతున్నారు. అండ్ మీకు ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ కావాలి, ఒక ఫ్యూచర్ కావాలి. సో మీ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఒక డివైన్ ఫీలింగ్స్ అనేవి మీలో కనబడుతున్నాయి, ఎనర్జీ అనేది కనబడుతుంది. ఆ అవతల వ్యక్తులు ఏంటంటే ప్యూర్ ఫిజికల్ అట్రాక్షన్ కనబడుతూ ఉంది. మీరంటే ఒక అట్రాక్షను, ప్యాషన్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. సో ఇవి మీ ఇద్దరి యొక్క ఎనర్జీస్ అన్నమాట. సరే చూద్దాము. సో మీరు ఈ వ్యక్తిని పదే పదే అడుగుతున్నారు, నీలో మార్పు రావాలి, నువ్వు మార్పు చెందాలి అన్నట్టుగా చెప్పింటారు, లేదంటే మీరు మనసులో అనుకొని ఉంటారు. సో మీరు కోరిన విధంగా ఈ వ్యక్తిలో మార్పు వచ్చే అవకాశం ఉందా, అసలు ఈ వ్యక్తి మారతారా అనేది ఈరోజు మన టాపిక్. చూద్దాం. క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద హై ప్రీస్టెస్, స్ట్రెంగ్త్. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళైతే మారతారు, మారడానికి ట్రై చేస్తున్నారండి యాక్చువల్లీ. సో ఈ వ్యక్తి నాకు అనిపిస్తున్నది ఏమంటే కొంచెం ఒక ఫ్లర్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్లేయర్ అవ్వచ్చు, లేదంటే రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉండొచ్చు. కొంతమందికి అయితే వేరే వాళ్ళతో సంబంధాలు కూడా ఉండొచ్చు.
కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మిమ్మల్ని కలిశాక మీ ముందు వాళ్ళు ఎవ్వరూ కూడా పనికిరారు అన్నట్టుగా వాళ్ళకి ఒక దృఢమైన ఒక నమ్మకం అనేది వచ్చింది మీ పట్ల. మీ పట్ల ఒక గౌరవం ఉంది. మీరు అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏదైనా సరే మీరు సాధించగల శక్తి అనేది మీకు ఉంది. మీరు ముందుకి ఎలాగ వెళ్ళాలి అనే క్లారిటీ మీకు ఉంది. లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ మీకు ఉంది. కొంతమంది వర్కింగ్ పీపుల్ కూడా కావచ్చు. సో వర్కింగ్ పీపుల్ వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాబ్లో కానీ ప్రొఫెషన్లో కానీ సో వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అనే క్లారిటీ అనేది ఉంది. సో అంటే ఒక కెరీర్ ఓరియంటెడ్ పర్సన్గా మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఏంటంటే వీళ్ళ వెంటపడి చేసి అడుక్కొని బ్రతిమాలి ఏడ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇది అనేసి మనం అడిగామంటే మన వాల్యూ మనమే తగ్గించుకున్నట్టు అవతల పర్సన్ దగ్గర. అంటే మనం ఫుల్ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చేసినట్టు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఒక బిస్కెట్ పడేస్తారు, లేనప్పుడు ఒక మూల కూర్చోమంటారు. సో ఆ విధంగా ఒక డాగ్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో మనల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. కానీ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగ కాదు. వాళ్ళు ఏంటంటే తన వాల్యూ తనకు తెలుసు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ తనకు తెలుసు. నేను నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు కూడా నన్ను అంతే కోరుకుంటే కనుక నా లైఫ్లో ఉండు, లేకపోతే అదనమాట. సో ఆ వర్డ్ అనేది నేను చెప్పను. సో నా వ్యూవర్స్ అయితే లేకపోతే దుబాయ్ ఆ టైప్లో నా వ్యూవర్స్ అనేది ఉన్నారనమాట. సో ప్లస్ మీకు కొన్ని స్పిరిచువల్ ఎబిలిటీస్ కూడా ఉండొచ్చు, లేదంటే మీరు ఒక టారో రీడింగ్ అనేది నేర్చుకుంటూ ఉండొచ్చు, లేదంటే టారో వీడియోస్ చూస్తూ మీరు ఒక గైడెన్స్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు మెంటల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. కొంతమంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నమ్ముతా నాకు ఏది కావాలో నేను నా జీవితంలోకి మేనిఫెస్ట్ చేసుకోగలను, నాకు ఏది కావాలో అది నేను ఆకర్షించుకోగలను అనే ఒక దృఢమైన నమ్మకం అనేది నా స్టూడెంట్స్ అని వచ్చేస్తుంది చూడండి, నా వ్యూవర్స్లో ఉంది అనమాట. సో వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై వ్యూవర్స్. ఎందుకంటే నాకు ఈరోజు ఎనర్జీ వెరీ స్ట్రాంగ్గా వచ్చింది. నా వ్యూవర్స్ చాలా మంచి ఎనర్జీలో ఉన్నారనమాట. సో మీకేంటంటే మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది. మీరేంటంటే అనుకుంటే మీరు మొత్తం డిస్ట్రాయ్ చేయగలరు, కానీ మీరు అలా చేయాలనుకోవటం లేదు. ఏదైనా సరే ఒక శాంతి సామరస్యంతో మీరు ముందుకు తీసుకువెళదాము. ఏదైనా ఒక సమస్య ఉంటే ఒక ప్రశాంతంగా ఒక సొల్యూషన్ తీసుకుందాము. అంతేగాని ఈ గొడవలు కొట్లాటలు లేదంటే విడిపోవటము, మీరు నమ్మేది ఏంటంటే విడిపోవడమే సొల్యూషన్ కాదు. మీలో చాలా పేషెన్స్ ఉంది. ఒక సింహాన్ని కూడా మచ్చిక చేసుకుని ఒక రాక్షసుల్ని కూడా మీరు మంచి మనుషులుగా మార్చే అంత హీలింగ్ కెపాసిటీ ఉంది మీకు. స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. ఆల్సో మీకు అంత ధైర్యం కూడా ఉందన్నమాట. సో నేను ఎటువంటి మనిషినైనా నేను మార్చగలను అని మీ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేది కనబడుతుంది నాకు. సో స్పిరిచువల్ పవర్స్ అంటే ఇంకేం కాదండి, మేబీ మీరు రోజు దేవుడిని ప్రార్థించడం కానీ, అంటే దేవుడికి మీకు ఆ కనెక్షన్ అనేది ఉంది. గుడికి వెళ్ళటం కానీ, పూజ చేయటం కానీ, ఎన్నో రకాలు ఉంటాయి కదా, నవవేద భక్తులు జపం చేయడం కానీ, ధ్యానం చేయటం కానీ. సో మీరు దాని విధంగా మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నా వ్యూవర్స్. సో మీరేంటంటే ఈ కనెక్షన్ కొంచెం సామరస్యంగా వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా మీరు ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి. కానీ ఈ పర్సన్ అయితే అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, అవన్నీ రికగ్నైజ్ చేస్తున్నారు, మారటానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇంకా చూద్దాం. సో నా వ్యూవర్ ఆశించిన విధంగా వాళ్ళ పార్ట్నర్ మారే అవకాశం ఉందా? నా వ్యూవర్ ఆశించినట్టుగా వాళ్ళ పార్ట్నర్లో మార్పు వస్తుందా? వాళ్ళు మారతారా? 2 of Wisdom, Ace of Strength, ద మూన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Wisdom. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా మారతారు. ఎందుకంటే కనుక మీరంటే అమితమైన ప్రేమ ఉంది, అమితమైన ఇష్టం ఉంది, మీరంటే రెస్పెక్ట్ ఉంది. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్గా వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మనకి 2 of Cups వచ్చింది.
టూ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళ లవ్ని మీకు ఇవ్వాలి, షేర్ చేసుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అయితే బాగా పనిచేసింది. కొంతమంది ఏంటంటే మంచి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు నా వ్యూవర్స్. వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని నో కాంటాక్ట్లో పెట్టేసి అసలు మీరు హ్యాపీగా ఉన్నట్టుగా మీరు అన్ని ఫోటోలు పెట్టడం కానీ స్టేటస్ పెట్టడం కానీ చేస్తూ మీరు మీ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు. ప్లస్ మీరు మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. బోత్ ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ గ్రోత్, కెరీర్ వైజ్ కూడా మీరు బాగా గ్రోత్ అనేది మీరు చూపిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది, చాలా సాడ్గా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు కదా, నేను ఈ విధంగా బిహేవ్ చేసి ఉండకూడదు కదా అన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మారడానికైతే 100% వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్లస్ వెరీ సూన్ మీకు న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది, దట్ ఈజ్ ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే న్యూ బిగినింగ్ విత్ ప్యాషన్ అనమాట. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే వాళ్ళు చేస్తారు, మీ దగ్గరికి వస్తారు. నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను, కానీ దయచేసి నన్ను వదిలేసి వెళ్ళొద్దు అనే రోజు కూడా మీకు దగ్గరలో ఉంది. ఎందుకు? బికాజ్ వాళ్ళు ఒక డెవిలిష్ నేచర్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా మీరు ఒక ఎడిక్షన్ అయిపోయారు వాళ్ళకి, మిమ్మల్ని మర్చిపోలేనంత ఎడిక్షన్ అనమాట. సో వాళ్ళు మీ వల్ల వాళ్ళ హెల్త్ పాడైపోతుంది, రాత్రి నిద్ర పట్టట్లేదు, ఒక భయము, ఇల్యూజను. ద మూన్ కూడా ఏంటంటే ఒక గ్రహణం పట్టినట్టుగా అయిపోయింది, వాళ్ళ మైండ్ అనేది పనిచేయటం లేదు. సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఒక బ్లాంక్గా ఉన్నారనమాట. అంటే అసలు నేను ఇప్పుడు ఎలా, ఏ దారిలో వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందా, ఈ వ్యక్తి నన్ను వదిలేశారా అన్నట్టుగా ఒక భయము, ఒక ఇల్యూషను అయితే నాకు మీ పర్సన్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ రీడింగ్ అయితే ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి, ఎందుకంటే మీకు దగ్గరలోనే రీయూనియన్ అనేది ఉంది. ఈ పర్సన్ రావటము, నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను అని మీకు మాట ఇవ్వటము కూడా జరుగుతుంది. ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఓకేనా? సో ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా, ఎంతవరకు రిజనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో మీరు ఎంత లైక్ చేసి హైప్ చేస్తే కనుక అది మిగతా వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ అనేవి చేరుతాయి. సో దయచేసి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.